నమస్తే గాయ్స్. ఈరోజు నేను సాగు చేస్తున్న వరి పొలాన్ని మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. వ్యవసాయం అనేది ఎంత కష్టంతో కూడిన వ్యవసాయ రంగం అనేది నాకు అర్థమవుతుంది. వ్యవసాయం రైతు ఎంత కష్టపడితే కానీ మనకి ఏ పంటైనా వేస్తే ఆ పంట తిరిగి దిగుబడి పొందడానికి ఎన్ని వ్యయ ప్రయాసాలు పడుతున్నాడో నేను స్వంతంగా నా మాటల్లో మీకు తెలియజేస్తాను. వ్యవసాయం అది భూమి సేద్యం చేసే దగ్గర నుంచి ఎరువులు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ క్రాప్ వేయడం జరిగింది, వరి క్రాపు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ విధంగా ఈ దశలోనే ఈ వరి ఉండడానికి కారణం, దీన్ని డ్రమ్ ద్వారా విత్తనం వేయడం జరిగింది. అయితే దీంట్లో పోషక లోపాలు ఉండడం వలన ఇక్కడ ఈ వరి అనేది ఎదుగుదల లేదు ఇక్కడ వరకు. మళ్ళీ కొంత భాగం బాగుంది. ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా పొలంలో వరి సాగు చేసేవాళ్ళు విత్తనం ద్వారా సీడింగ్ వేయొద్దు. డైరెక్ట్గా వరి నారు పోసుకొని నాటి పద్ధతి ద్వారా చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఈ పొలంలోనే డ్రమ్ సీడింగ్ ద్వారా చల్లిన విత్తనాల్లోని కొంత నారును తీసుకొని వేరేది ఇక్కడ నాటాను. ఇక్కడ నాటిన అక్కడ ఉన్న నారే ఇక్కడ నాటాను. ఇది చూడండి ఎంత హెల్తీగా బాగా వచ్చిందో. అంటే ఇక్కడ సాయిల్ ప్రాబ్లం, నేల ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫస్ట్ నుంచి నేను నేలలో ఏదైనా ప్రాబ్లం ఉండి కరెక్ట్గా రాలేదనుకున్నాను. కానీ ఆ డ్రమ్ సీడింగ్ అనేది ఈ నేలకి సరిపోలేదు. డైరెక్ట్గా మనం నారు కానీ పోసి కానీ నాటినట్లయితే ఖచ్చితంగా ఈ పొలంలో బాగా వచ్చేదని నాకు అర్థమైంది. అదేవిధంగా ఇప్పుడు నేను సాగు చేస్తున్న ఈ వరి రసాయనిక ఎరువులతో ఎక్కువగా సాగు చేయడం జరిగింది. కానీ నాకు ఇది ఎందుకో రసాయనిక ఎరువులు వాడటం ఇష్టం లేకపోయినా కానీ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే సహసిద్ధంగా పండిస్తే పుట్టిన పరిస్థితులలో వరి నాట్లు దిగుబడి లేదు. ఎందుకంటే ఒక ఎకరానికి కనీసం సేద్యం అయితే వరి నాటినందుకు కానీ విత్తనాలకు కానీ మళ్ళీ కూలి జనాలు చెంగత్ చేసినందుకు కానీ ఒక ఎకరాకి దాదాపు 25,000 రూపాయలు అవుతున్నాయి ఓన్లీ ఖర్చులు. ఆ దిగుబడి మహా అంటే ఒక 3 పుట్లు వచ్చాయనుకోండి. రైతుకి గిట్టుబాటు ధర ఏమాత్రం లేదు. ప్రతిరోజు 4 నెలలు క్రాప్ ఉంటే ప్రతిరోజు పొలంలో రైతు ఏదో ఒక పని చేస్తూ కలుపులు అని చెప్పి అక్కడ నీళ్ళు వస్తున్నాయా రావట్లేదు అని చెప్పి, ఇంకా నీళ్ళు సరిగా అందని రైతులకైతే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే బాగా వెన్ను దశలో ఉండి నీరు అందకపోయినప్పుడు ఆ పొలం అంత పెట్టిన పెట్టుబడి వాళ్ళ ప్రతిరోజు కష్టం, మళ్ళీ అక్కడ నీళ్ళకి సంబంధించిన మోటార్ అయితే పాయింట్ అయితే ఇట్లా జేసీబీలకి వాటికి పైప్ లైన్ చాలా అధిక మొత్తంతో ఖర్చు అవుతుంది వ్యవసాయ రంగంలో. వ్యవసాయం మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ప్రతి రైతుని మనం గౌరవించాలి. ఎందుకంటే స్వయాన నేను ఈ సంవత్సరం వ్యవసాయాన్ని చేస్తున్నాను కాబట్టి నాకు రైతు యొక్క వాల్యూ సొంతగా తెలిసింది. ఎందుకంటే నేను ఇప్పటికి నా పొలంలో పంట వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 నెలల నుంచి నేను పడుతున్న కష్టం నాకేంటో తెలుసు. ఇది డ్రమ్ సీడింగ్ ద్వారా చేశాను. మళ్ళీ ఇది చూడండి హెల్తీగా బాగుంది. ఇది మళ్ళీ నేను నాటాను కొంత వరి. ఇది నాటింది కూడా బాగుంది. కానీ కొద్దిగా సాయిల్ అక్కడ చూడండి అక్కడ కనబడుతుంది కొద్దిగా పోయినట్టుగా. అది ఎందుకు పోయిందంటే అక్కడ జింకు ప్రభావం ఉండడం వల్ల, అక్కడ అధిక జింకు లోపం వల్ల అక్కడ వరి అనేది పెరగలేదు, చనిపోయింది. ఇట్లా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని వ్యవసాయంలో ఎప్పుడైతే రైతు సక్సెస్ అవుతున్నాడో కానీ ఆశించినంత పెట్టుబడి పెట్టినంత లాభం చేకూరటం లేదు. ఎందుకంటే అధిక గిట్టుబాటు ధరలు ఉండటం లేదు. ఇప్పుడు మనం దీనికి సవ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టొబాకో ఎలా అయితే బేళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడితే బయర్లు ఎట్లా కొంటారో అట్లాగే వరి ధాన్యాన్ని మనం మూటలు తీసుకెళ్ళి సెంటర్లకు వెళితే ఆ విధంగా అక్కడక్కడే కొనేసి మనకి డబ్బులు ఇచ్చే విధంగా వ్యవస్థ ఇంకా మారాలని చెప్పి, అలా మారినప్పుడే రైతుకి గిట్టుబాటు ధర నేరుగా అందుతుంది తన ఖాతాలోకి. తను ఇప్పుడు ఒక 50 బస్తాలు వేసుకెళ్ళాలనుకో, 50 బస్తాలకు అక్కడక్కడే ప్రొక్యూర్మెంట్ చేసుకుని వెంటనే ఆ రైతుకి ఒక 24 అవర్స్లో కానీ
ధాన్యానికి సంబంధించిన డబ్బులు వస్తే సరిపోతుంది. లేదంటే ఇప్పుడు మిల్లర్ల దగ్గరికి ఇప్పుడు రైతు ఎలా ఎక్కువ నష్టపోతున్నాడు అంటే మార్కెట్ చేసుకోవడం నష్టపోతున్నాడు. ఇప్పుడు మనం ఎవరో ఒక వ్యాపారికి మనం వడ్లు అమ్ముతాం, ఆ వ్యాపారి అవి తీసుకెళ్ళి అక్కడ అమ్మి ఆయనకు కూడా ఎంతో కొంత మెయింటైన్ చేయాలి కదా, అక్కడ శ్రామికుల్ని కానీ వడ్లు పట్టే వాళ్ళని కానీ లారీలు కానీ ఆయనకి ఖర్చు ఉంటుంది. అవన్నీ చూసుకొని మిగిలింది రైతుకి ఇస్తారు, అతను లాభపడాలి కాబట్టి, ఎందుకంటే అతను వ్యాపారం చేస్తున్నారు. అట్లా కాకుండా రైతు డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి ధాన్యాన్ని తీసుకెళ్తే అక్కడ డైరెక్ట్గా కొనుగోలు చేయాలి. బస్తా ఇప్పుడు పుట్టు అంటే ఇక్కడ ఒక కింటా ఎంత ధర ఉందో ఆ కింటాకి మన రైతు తీసుకెళ్ళంగానే దాని ప్రొక్యూర్మెంట్ అది ఎట్లా తేమతో ఎక్కువగా ఉందా తేమ తక్కువగా ఉందా బాగుందో చూసుకొని ఎమ్మటినే అక్కడికక్కడికే సెటిల్ అయిపోవాలి అమౌంట్ రైతుకి. ఇలా జరగాలి. రైతు తీసుకెళ్ళినా కానీ ధాన్యాన్ని ఎమ్మటినే మిల్లర్లు కానీ ఇప్పుడున్న వ్యవస్థ కానీ అమౌంట్ ధాన్యం డబ్బులు రైతు ఖాతాలో జమ అయ్యే విధంగా ఉండాలి. అక్కడే కొనుక్కోవాలి రైతు తీసుకెళ్ళిన ధాన్యాల బస్తాలను. ఎమ్మటెమ్మటనే ప్రొక్యూర్మెంట్ అయిపోవాలి. ఎమ్మటనే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో పడిపోయే విధంగా రియల్ టైం గవర్నెన్స్ అనే విధంగా కావాలి. ఇది రావాలంటే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ని గురించి కూడా తెలియజేసి అధిక మొత్తంలో రైతే ధాన్యాన్ని అమ్ముకొని డబ్బులు తెచ్చుకునే విధంగా ఇంకా ఎంతో ప్రచారం చేయాల్సి ఉంటుంది.